ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇందులో ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఒక చిన్న ట్రిక్ ఉంటుందండి. మీకు బాగా యూజ్ అవుతుందండి. ప్లీజ్ గమనించండి. హాయ్ అండి, ఈరోజు గుత్తి వంకాయ కూర ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా ఒక కప్పు పల్లీలండి, తర్వాత హాఫ్ కప్పు నువ్వులండి, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ కప్పు కొబ్బరి పచ్చిది కానీ ఎండిది కానీ తీసుకొని కొద్దిగా మెంతులు తీసుకోవాలండి. ఒక నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా కొంచెం దూరగా వేయించుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బాణీలో నూనె వేసి మన వంకాయలను 4 ముక్కలు ఇలా కట్ చేసుకొని నూనెలో వేయించాలండి. ఇవి ఒక 75% వరకు వేగనివ్వాలండి. మెత్తగా అవ్వాలి, ఇందులోనే ఉడికిపోతాయండి. ఆయిల్లో ఉడికేటట్టుగా చేయండి. నూనెలో వంకాయలను మగ్గించిన తర్వాత పక్కన పెట్టుకొని అదే బాణీలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఉల్లిగడ్డ వేపండి. ఉల్లిగడ్డ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి కలపండి. ఆ తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి. పచ్చిమిర్చి వేసి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేయాలండి. ఒక 10 నిమిషాల పాటు దాన్ని కలుపుతూనే ఉండాలి. అప్పుడు ఈ మిశ్రమానికి తగ్గట్టుగా కారం, ఉప్పు వేసి కలపాలండి. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేయాలండి. ఇంకొక 10 నిమిషాలు దీన్ని ఇలా కలుపుతూ ముందు నానబెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులో యాడ్ చేయాలండి. చింతపండు గుజ్జు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలని. ఒక 10 నిమిషాల తర్వాత వీటిలో నుంచి, ఈ మిశ్రమం నుంచి ఆయిల్ ఇలా బయటికి వస్తుందండి. మీరు గమనించండి. అప్పుడు ఈ పచ్చివాసన అంతా పోతుందండి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఆయిల్ బయటికి తేలినప్పుడు ఇది మంచిగా కుక్ అయినట్టు మనకు తెలుస్తుందండి. చింతపండు గుజ్జు కూడా బాగా మరగనివ్వాలండి. ఈ మిశ్రమం అంతా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో నుంచి ఆయిల్ బయటికి తేలడం కనిపిస్తుందండి. పైకి తేలుతున్న ఈ ఆయిల్ చూడండి ఎంత బాగుందో. అప్పుడు దీని టేస్ట్ మనకు తెలుస్తుందండి. అప్పుడు మనం కొంచెం టేస్ట్ చూసి ఉప్పు ఏమైనా తగ్గితే ఉప్పు కొంచెం యాడ్ చేసుకోవాలండి. కారం కానీ ఉప్పు కానీ. అలాగే మళ్ళీ కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసి ఇంకా కొద్దిసేపు మరగనిచ్చేయాలండి. ఈ మరుగుతూ ఉంటున్నప్పుడు మనకు మంచి టేస్ట్ తెలుస్తుందండి. అప్పుడు మనం వేయించి పెట్టుకున్న, నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నా అండి. ఈ వంకాయలను ఇందులో యాడ్ చేయాలండి. వంకాయలు కూడా ఈ మిశ్రమం బాగా పట్టుకుంటుందండి. వంకాయలకు బాగా కలుపుతూ ఉన్నప్పుడు మనకు మంచి టేస్ట్, మంచి వాసన వస్తుందండి. మీరు గమనించండి. ఈ గ్రేవీ గట్టి పడుతుంది అనిపించినప్పుడు మనం కొంచెం వాటరు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర పైనుంచి ఇలా చల్లుకోవాలండి. ఇంకొక మంచి విషయం ఏంటంటే నేను ఒకటి చూపిస్తాను చూడండి. మామూలుగా మన ఇంట్లో బొగ్గులు ఉంటాయండి. ఒక 2 చిన్న బొగ్గులను వేడి చేయండి. వేడి చేసి వాటి మీద కొంచెం మంచి నూనె వేయండి. అప్పుడు ఇలా పొగ వస్తుందండి. ఆ చిన్న గిన్నెను ఆ గిన్నెలో పెట్టండి. ఇలా పెట్టేసి మూత పెట్టండి. ఒక్క 5 నిమిషాలు మూత పెట్టండి. ఆ పొగ అంతా కూడా ఆ కర్రీకి పడుతుందండి. ఇది ఎందుకు నేను ఇలా చేస్తున్నానంటే, మనము పాతకాలంలో కట్టెల పొయ్యి మీద వండుకుంటాం కదండి. అప్పుడు ఎంత టేస్ట్ అనిపిస్తుందో ఈ కూర కూడా అలాగే టేస్ట్ వస్తుందండి. చిన్న ట్రిక్ అండి ఇది, మీరు ఫాలో అవ్వండి, బాగుంటుంది. ఇప్పుడు ఆ బొగ్గులోంచిన చిన్న గిన్నె తీసేసేయండి. తర్వాత కూర మంచిగా కలుపుకొని సర్వింగ్ బాల్స్లో తీసేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.